ఏ ఆగవే, ఫస్ట్ ఆ బ్యాగుల్ని కింద పెట్టు. ఏ ఊరు? కాకినాడ. అక్కడ నాడా విప్పేవాడు ఎవ్వడు లేడా? ఇక్కడికొచ్చావు? కాలేజ్లో అయితే ర్యాగింగ్ గాని హాస్టల్లో ఏంటక్క? ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ఇలా కాదు గాని మీరందరూ ఇప్పుడు డాన్స్ చేయండి, లేదంటే వీడియో తీసి నెట్లో పెడతాను. అర్థమైందా? ఈ రోజు మనమంతా వీళ్ళ డాన్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. హే లెట్స్ డాన్స్. ఏ కొందరు అమ్మాయిలు ఉంటారే, రోజుకొక కారు, పూటకో బాయ్ ఫ్రెండ్, చేతిలో కాస్ట్లీ సెల్లు. దాని నోట్లో నోరు పెడితే మన నోరే పాడవుద్దే. అవును మరి, అది పెద్ద నీతి మంత్రాలని. హలో, నీతుల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు. మూసుకొని మీ పనులు చూసుకోండి. నా చేతికి ఈ సెల్లేం కొత్త కాదు. కొంతమంది బ్యాగుల్లో 2-3 సెల్లుంటాయి. అనవసరంగా కెలక్కండి. కెలికితే అంతే. ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ పార్టీని మొబైల్లో షూట్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. మీరు సరదాగా తీసుకున్న వీడియోలు ఊర్లో ఉన్న మా అమ్మ నాన్న చూస్తే తలెత్తుకొని తిరగలరా? చేస్తున్న ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? దీపు, 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 దీపుకి ఏమైంది? మేడం, ప్రేమలో పడి చచ్చినట్టుంది. అది కాదు మేడం, నైట్ ఏం జరిగిందంటే నోర్మోయ్, పెద్ద చెప్పొచ్చింది. అది కాదు మేడం, ఇది కాదు మేడం అని. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్పారో ఎముకలు ఎరగొట్టేస్తాను. అర్థమైందా? ప్రేమలో పడి నిద్ర మాత్రం మింగి చచ్చిందని చెప్పండి, లేకపోతే మీరు మీ బాబులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, ఇన్స్పెక్టర్ గారేనండి? నువ్వు వద్దంటే నా ప్రెస్టేజ్ కోసం ఉద్యోగం చేయమని బలవంతం చేశానమ్మా. నేనేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఐమ్ సారీ దీపు, సో సారీ.